హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ క్యాటలిస్ట్. అండ్ ఈ వీడియో దేని గురించి అంటే కాగ్నిజెంట్ ఈస్ హైరింగ్ ఫర్ 2025 పాస్డ్ అవుట్ గైస్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియో ఏంటి అంటే కాగ్నిజెంట్ అనేది వేరియస్ రోల్స్కి హైర్ చేసుకుంటుంది. రోల్స్ ఏంటి అంటే జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్ అనే రోల్స్కి హైర్ చేసుకుంటుంది. అండ్ అండ్ శాలరీ కూడా రోల్ టు రోల్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ జెన్సీకి చూసుకుంటే అరౌండ్ 4 to 5 lakhs అండ్ జెన్సీ ప్రోకి వచ్చి 5 to 6 lakhs, జెన్సీ నెక్స్ట్కి వచ్చి 6 to 7 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కాగ్నిజెంట్ అనేది సూపర్ సెట్ ప్లాట్ఫామ్ త్రూ హైర్ చేసుకుంటుంది. అసలు ఫస్ట్ థింగ్ సూపర్ సెట్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫర్ దెమ్ ఏం చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఏమవుతుండే అంటే, మీరు ఒక కంపెనీకి అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ వాడే డైరెక్ట్ మెయిల్స్ పెడుతుండే దట్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కంపెనీస్ అనేవి సూపర్ సెట్ ప్లాట్ఫామ్తో టైఅప్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందని కానీ, ఆర్ఎల్స్ మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయింది అని కానీ, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అని కానీ, ఈ మెయిల్స్ అన్నీ ఈ ప్లాట్ఫామ్ నుంచే సూపర్ సెట్ అనే ప్లాట్ఫామ్ నుంచే వస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే కాగ్నిజెంట్, క్యాప్జెమినీ అండ్ విప్రో ఈ 3 కంపెనీస్ అనేవి సూపర్ సెట్ ప్లాట్ఫామ్తో టైఅప్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఈ కంపెనీస్కి అప్లై చేసినా సరే మీకు కాగ్నిజెంట్ నుంచి మెయిల్ రాదు, ఈ సూపర్ సెట్ ప్లాట్ఫామ్ నుంచే మెయిల్ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు మీకు సూపర్ సెట్లో అకౌంట్ లేకపోతే ఇప్పుడు మీ ఇట్లా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ కాంటాక్ట్ మిమ్మల్ని 2 నెంబర్స్ అడుగుతుంది. 2 నెంబర్స్ ఇవ్వండి, ఎందుకంటే మీరు కాగ్నిజెంట్కి అప్లై చేసినప్పుడు కాల్ వస్తుంది మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయింది అని చెప్పి కాల్ కూడా వస్తుంది. అంటే అది ఆటోమేటిక్ జనరేటెడ్ కాల్ వస్తుంది. అండ్ కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏం అడుగుతాడంటే మీ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతాడు. మీరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అవుతే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు వాడు ఈ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబరే యూస్ చేసుకుంటాడు. అండ్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఏమన్నా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్, మీరు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేయమంటాడు. అండ్ దెన్ డాక్యుమెంట్స్ అంటే మీ 10th 12th గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ ఎన్రోల్ ఫర్ ప్లేస్మెంట్స్, ఇదేం అవసరం లేదు. ఇది అవసరం లేదు అంటే ఒకవేళ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయకపోయినా సరే యు ఆర్ ఏబుల్ టు సబ్మిట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అయింది. ఈ హోమ్లో ఇది అంటే ఈ పేజ్ ఏం అవసరం లేదులేండి. జాబ్ ప్రొఫైల్స్లోకి వెళ్తే ఆల్ జాబ్స్, ఏ జాబ్స్ అయితే ఓపెన్లో ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ జాబ్ ఓపెన్లో ఉంది. నేను అప్లై చేస్తే అప్లై అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ నేను విప్రోకి అప్లై చేశాను కాబట్టి అది ఒకటి ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఇది అప్లై అవ్వదు. సో ఇవన్నీ జాబ్స్ ఇప్పుడు కరెంట్లీ సూపర్ సెట్లో ఓపెన్లో ఉన్నాయి. అండ్ దెన్ అప్లైడ్ జాబ్స్, మీరు ప్రీవియస్గా ఏమన్నా జాబ్స్ అప్లై చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది. ఇది చూడండి, ఇక్కడ విప్రోలో అప్లై చేశాను ఆల్రెడీ కాబట్టి మళ్ళీ నేను ఇంకో రోల్కి అప్లై చేసుకోవడానికి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు హైరింగ్ వర్క్ ఫ్లో అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అప్లై చేశారు, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది అంటే ఇక్కడ ఒక గ్రీన్ లైన్ లాగా చూపిస్తుంది. ఇది చూపిస్తుంది చూడండి క్యాప్జెమినీ. ఇది కొండి అంటే కొన్నిసార్లు అప్డేట్ కూడా అవ్వదు అనుకోండి. ఆల్రెడీ ఈ క్యాప్జెమినీ నాది ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, బట్ ఇట్ వాజ్ నాట్ అప్డేటెడ్ ఎట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఈ కాగ్నిజెంట్ది ఏం అప్లై చూపిస్తుంది అంటే ఏ రోల్ అయితే ఓపెన్ ఉందో కాగ్నిజెంట్ అది ఇక్కడ చూపించట్లేదు. బట్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ సూపర్ సెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ 3rd year ఆర్ ఎల్స్ ఫైనల్ ఇయర్, మీకు ఏం చెప్తాను అంటే సూపర్ సెట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి గైస్. అండ్ యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఇట్లా మీరు జాయిన్ అవ్వడం వల్ల, యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మీకు అట్లీస్ట్ 3rd year ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్ అనేది తెలుస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 జాబ్స్కి అప్లై చేశారు, ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో పోయింది ఆర్ఎల్స్ ఎగ్జామ్లో పోయింది అంటే మీకు ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది అట్లీస్ట్. మీరు 4 ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ సూపర్ సెట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం
జాబ్స్‌కి అప్లై చేయడం. అప్పుడు స్టార్ట్ చేస్తే అంతా వేస్ట్ ఆఫ్ అయిపోతది. ఎందుకంటే ఆల్రెడీ యూ ఆర్ పాస్డ్ ఔట్. ఆ తర్వాత స్టార్ట్ చేయడం వల్ల ఇట్ వాస్ లైక్ ఈ కెరీర్ గ్యాప్ అనేది ఎక్కువైపోతది. సో, ఏం చెప్తాను అంటే ఫస్ట్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ప్రాపర్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి. ఏటీఎస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా జాబ్స్‌కి అప్లై చేస్తారు. మీలాగే చాలామంది జాబ్స్‌కి ఒక రోల్‌కి అప్లై చేశారే అనుకోండి. ఆ కంపెనీ వాడు కూర్చొని మీ రెజ్యూమ్స్ చదవలేడు గదా! సో, వాడు ఏటీఎస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌ని వాడతాడు. ఆ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది అంటే మీ రెజ్యూమ్స్‌ని స్కాన్ చేస్తది. అసలు ఆ ఏటీఎస్ వాడు ఎందుకు వాడతాడు అంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ వాడు వదిలాడే అనుకోండి. ఐ మీన్ ఒక జాబ్ వేకెన్సీ ఉంది అనుకోండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్ వాడు ఆ ఏటీఎస్‌లో అప్‌లోడ్ చేసి కొన్ని కీవర్డ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ డెవలపర్‌కి అప్లై చేస్తుంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో వాడు ఏం మెన్షన్ చేస్తాడు కీవర్డ్స్ పైథాన్ అండ్ సంథింగ్ వేరే వేరే లాంగ్వేజెస్ మెన్షన్ చేస్తాడు. ఆ కీవర్డ్స్ అన్నీ మీ రెజ్యూమ్‌లో ఉంటే మాత్రమే ఆ ఏటీఎస్ స్కానర్ అనేది మీ రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేస్తది. లేకపోతే ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేసేస్తది. సో, జాబ్ డిస్క్రిప్షన్‌ని చూసుకొని ప్రాపర్‌గా రెజ్యూమ్ మోడిఫై చేస్తూ అప్లై చేసుకోండి. మీరు ప్రాపర్‌గా ఎట్లా రెజ్యూమ్ మోడిఫై చేసుకోవచ్చు అంటే, ఆ జాబ్ డిస్క్రిప్షన్‌ని చాట్‌జీపీటీకి ఇచ్చి మోడి మోడిఫై చెయ్యి నా రెజ్యూమ్‌ని అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ అన్నా సరే అది మోడిఫై చేసి ఇస్తది. సో, అట్లా రెజ్యూమ్స్‌ని మోడిఫై చేసుకోండి. అండ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే హ్యాకర్ ర్యాంక్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఒకవేళ హ్యాకర్ ర్యాంక్ అయిపోయింది అంటే ఆఫ్టర్ దట్ లీడ్ కోడ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎందుకు లీడ్ కోడ్ అంటున్నాను అంటే ఇప్పుడు కంపెనీస్ మీరు ఎంఎన్‌సీస్‌కి అప్లై చేస్తే వాడు లీడ్ కోడ్‌లో పర్సెంటేజ్ ఎంతుంది అని అడుగుతున్నాడు. సో, ఫర్ దట్ ఐ యామ్ సేయింగ్ లీడ్ కోడ్‌లో ప్రాపర్ పర్సెంటేజ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. అండ్ దెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ప్రాపర్‌గా. అండ్ ఈ సూపర్ సెట్‌లో ఏవైతే జాబ్స్ పోస్ట్ చేస్తాడో అవి కూడా ప్రాపర్‌గా అప్లై చేస్తూ ఉండండి. పోయినా పర్లేదు. ఐ మీన్ 2 ఆర్ ఎల్స్ 3 జాబ్స్ పోయినా పర్లేదు. అప్లై చేస్తూ ఉండండి. కీప్ అప్లయింగ్ గైస్. ఇప్పుడు మీరు రిజెక్ట్ అయ్యారు అని చెప్పి అప్లై చేయకుండా ఉంటే రేపు అఫెక్ట్ రేపు అఫెక్ట్ అయ్యేది మీరే. సో, ఇప్పుడు అప్లై చేస్తూ ఉండడం వల్ల అట్‌లీస్ట్ యూ ఆర్ ఏబుల్ టు గెయిన్ ఎక్స్‌పీరియన్స్. సో, ప్లీజ్ కీప్ అప్లయింగ్. అండ్ దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకోండి. అండ్ దీని డెడ్లైన్ వచ్చి ఐ థింక్ Feb 7th వరకే ఉంది. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్ బాయ్.